మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీకు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మీకు అందించి, అంటే బైబిల్ చదివి మీకు వినిపించి నేను త్వరగా ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనేది నా కుటుంబం నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభిలాష. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి 138వ కీర్తన చాలా త్వరగా, చాలా భావయుక్తంగా దీన్ని చదివి మీకు వినిపించి చిన్న ప్రార్థనతో ముగిస్తాను. కీర్తన 138వ అధ్యాయము. ఇది దావీదు కీర్తన. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గమును గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా, నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఈ పరిశుద్ధ లేఖన, ఈ కీర్తన 138వ అధ్యాయం వినిన ప్రియులందరూ ప్రభువులో వర్ధిల్లాలని, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్య తొలగిపోవాలని, అనేక ఆపదల్లో నుండి దేవుడు మిమ్మల్ని శీఘ్రంగా విడిపించాలని, మరి మీరు జయోత్సాహంతో ప్రభువులో విశ్వాస జీవితంలో కొనసాగాలని కోరుకుంటూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తూ, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము ప్రార్థిస్తామని, అలాగే మా కొరకు కూడా ప్రార్థిస్తారని మనవి చేస్తూ, మరి మా ఈ చిన్న ప్రయత్నమును మీరు ప్రభులో మీరు ఆలోచించి మాకు సబ్స్క్రిప్షన్ చేసి మా చిన్ని పరిచర్య కొరకు మీరు తప్పక మీరు పాలు పంపులు పొందాలని, ప్రార్థనా యోధులుగా ఉండి మా పక్షమున మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టాలనేది ఏకైక తీర్మానంతో, ఆశతో మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలనైనా. మా ప్రియులు ఈ వాక్యము వినినటువంటి ప్రియులందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. మేము ఎవరెవరి నిమిత్తం ప్రార్థిస్తున్నామో ఈ నాయన పరిశుద్ధ లేఖనమును విని ప్రభువులో ఆశీర్వదించబడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. వారి ప్రతి విధమైన అవసరతలు తీర్చండి. మేమందరం కలిసి నిన్ను మహిమపరచు భాగ్యం దయచేయండి. అతి శీఘ్రంగా నీవు రానై ఉన్నావు. నీవు వచ్చినప్పుడు మేమందరం నిన్ను ఎదుర్కొంటకు మాకు సహాయం చేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా ప్రియులను, పరిశుద్ధులందరినీ, సకల సంఘములలోని సకల పరిశుద్ధులకు నీ మేళ్ళు, ఆశీర్వాదం అనుగ్రహించమని, మహిమయు ఘనతయు ప్రభావం నీకే ఆరోపించి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థనా మనవులన్నీ మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. See you tomorrow. God bless you. Thank you so much.